అనకాపల్లి జిల్లా పరవాడ పోలీసు సబ్ డివిజన్ పరిధిలో గల పెందుర్తి, అనకాపల్లి, ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గాలు, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంకు సంబంధించి జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని పరవాడ డీఎస్పీఎస్ సత్యనారాయణ మీడియాకు తెలిపారు. సోమవారం రాత్రి సబ్బవరం పోలీసు సైట్ ఇన్స్పెక్టర్ పిన్నెంటి రమణతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మే 11న జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రజాశాంతికి ఎలాంటి భంగం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా సహకరించిన ఓటర్లకు, పోలీస్ సిబ్బందికి సహకరించిన ఎస్ఎస్ఎస్, ఎన్సీసీ వాలంటీర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఎన్నికల నిర్వహణ ఒక ఘటనమైతే, ఫలితాలు విడుదలైన తర్వాత అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు వాటిని జీర్ణించుకోలేని కొందరు ప్రభావంతో హింసాయుత వాతావరణం సృష్టించే అవకాశం ఉన్నందున అన్ని పోలింగ్ స్టేషన్లలో పరిధిలో ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా డీజేలతో ఊరేగింపులు, భారీ ఎత్తున బాణాసంచా కాల్పులు జరపకూడదని నిషేధించామన్నారు. ఉద్రిక్తత ఉంటుంది. అందుకనే మీ ద్వారా ప్రజలందరికీ చెప్తున్నాము, గెలుపోవటంలో అనేటువంటివి సర్వసాధారణం. ఎవరో ఒకళ్ళు నెగ్గుతారు. వారు ఓడిపోయినటువంటి వారు వేరొకళ్ళ మీద వారు నెగ్గినటువంటి వాళ్ళు కానీ, ఓడిపోయినటువంటి వాళ్ళు కానీ ఒకళ్ళనొకళ్ళు కవింపు చర్యలు చేసుకోకుండా సహృద్భావ వాతావరణంతో, సౌభ్రాతృత్వంతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. లూజ్ పెట్రోల్ ఓపెన్గా అమ్మొద్దని, కేవలం వాహనాల్లో మాత్రమే పోయించమని వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆల్ పెట్రోల్ బంక్ ఓనర్స్ కూడా ఎవరు కూడా లూజ్గా సీసాల్లో కానీ, డబ్బాల్లో కానీ లూజ్ పెట్రోల్ వేయకూడదండి. ఈ యొక్క కోడ్ అయ్యే వరకు కూడా ఎవరు సభలు, సమావేశాలు, ఊరేగింపులు ఏమి చేయాలన్నా సరే ఎలక్షన్ ఆర్ఓ గారి యొక్క రిటర్నింగ్ ఆఫీసర్ గారి దగ్గర పర్మిషన్ మాత్రమే తీసుకుని చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఫైనల్గా ప్రజలందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి, జరిగిన ఎలక్షన్లో మీరందరూ కూడా చాలా సహకరించారు. పత్రికా విలేకరులు కూడా మాకు చాలా ఎప్పటికప్పుడు ఏదైనా సమాచారం ఉంటే ముందుగానే మా సిఏలకి, ఎస్ఏలకి మాకు చెప్పి మమ్మల్ని అప్రమత్తం చేశారు. ఈ ఎలక్షన్ ఇంత సజావుగా ఉంటుంది కాబట్టి ఎవరు ఊరేగింపులు కానీ, ప్రొటెస్ట్ ప్రోగ్రాంలు కానీ, నెగ్గేమనేటటువంటి సంబరాలు కానీ, ఓడిపోయినటువంటి బాధతో ఇతరుల మీద కవింపు చర్యలు కానీ చేయకుండా అంతా ప్రశాంత వాతావరణంతో ఉండాలని, కౌంటింగ్ రోజున కూడా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆర్ఓ గారి పర్మిషన్ లేకుండా ఏ విధమైనటువంటి ఊరేగింపులు కూడా చేయకూడదు. అదేవిధంగా మేము అన్ని గ్రామాల్లోనూ కూడా ప్రజలు సామరస్యంతో ఉండమని మైకుల ద్వారా కూడా అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ఎక్కడైనా ఉత్సవాల్లో కూడా ఏదన్నా చిన్న చిన్న స్టేజ్ ప్రోగ్రాంలు అక్కడ కూడా డీజే పెట్టుకున్నప్పుడు ఏదైనా అశ్లీల నృత్యాలు కానీ ఇట్లాంటివి జరిగే క్రమంలో ఏదైనా ఆల్టరేషన్ వచ్చినప్పుడు అది పొలిటికల్